మీరు ఏదైతే కొంతమందికి చేస్తారో వేర్ యూ టచ్ ఓన్లీ ద నావెల్ పార్ట్, అంటే పొట్ట మీద మాత్రమే మీరు మీ వేళ్ళు పెట్టి మీరు దాన్ని అడ్రస్ చేసి యూ కమ్ అప్ విత్ అ సొల్యూషన్. రైట్. వాట్ ఈస్ దట్ నోన్ యాజ్ అమ్మా? అది ఎందుకు చేస్తారు? General గా దానికి ఉన్న రీజన్ ఏంటి? దాని వెనకున్న కారణం ఏంటి? అవి ఎనర్జీ సెషన్స్ అంటామండి. మెడికల్ గా ఇంకా క్యూర్ లేదు అనుకున్న వాటికి, అంటే సివియర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి, లైక్ క్రోన్స్ అవ్వచ్చు, లేదా కొన్ని కొన్ని సొల్యూషన్ ఉంటదండి మెడికల్ గా కూడా. అండ్ డాక్టర్స్ విల్ గివ్ అప్. సోరియాటిక్ న్యూరోపతి అవ్వచ్చు, ఇలాంటి చాలా వాటికి. అప్పుడు ఏమవుతుందంటే అసలు బాడీ అవస్థ పడుతుంది, ఇట్ ఈస్ విజిబుల్. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు, ఇట్ ఈస్ విజిబుల్. బట్ వై ద స్ట్రగుల్ వాజ్ దేర్? దానికి మన నాభి నుంచి 72,000 కీలక నాడులు ఉంటాయండి. నాభి నుంచి మొదలవుతాయి. అంటే మన మణిపూరక చక్రం స్వాదిష్టానం నుంచి, నాభి దగ్గర నుంచి, మనకి బొడ్డు దగ్గర నుంచి అనుకోండి, ఈ నేవల్ రీజన్ నుంచి 72,000 కీ నాడీ ఛానల్ పాత్వేస్ విల్ బి దేర్. వాటిని కనుక టచ్ చేస్తే ఏ ఎనర్జీ దగ్గర ఏ బ్లాక్ అయింది, ఆ బ్లాక్ లో ఉండే మెమరీ ఏముంది, ఆ మెమరీలో అప్పుడు వీళ్ళు ఎంత ఏజ్ లో ఉన్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఆ ఇన్సిడెంట్ మొత్తం అంతా ఇట్ విల్ బి లైక్ సీన్. అంటే ఇప్పుడు నాకు ఈ ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి కళ్ళు కనిపించట్లేదు అనుకోండి, ఎక్స్ట్రా లెన్సెస్ ఎలా పెడతాం, అలాగే ఎక్స్ట్రా సెన్సరీ పవర్ పెరగడానికి దెర్ ఈస్ లైక్ మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వీ కెన్ గెట్ ఎ కనెక్షన్ ఫర్ ద పైనియల్ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్. సో ఇన్ఫినిట్ షేప్ ఫామ్ అవుతుందండి అది. సో వీ కాల్ ఇట్ యాజ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా. ఎండోక్రైన్ గ్లాండ్స్ లో మొత్తం అంతా వీటి గురించి ఉంటుందండి. వాటి ఆధారంగా దీన్ని పట్టుకుంటాం. ఫస్ట్ ఎడ్రినల్ గ్లాండ్, ఎడ్రినల్ రష్ కనుక పెరిగింది లేదా ఎక్కడైనా బ్లాక్ అయింది అంటే ఫెటిగ్నెస్ అంతా వీ కెన్ సీ. దేని వల్ల వీళ్ళకి ఫస్ట్ స్టెప్ బాడీ జర్క్ లోకి ఎప్పుడు ఫస్ట్ వెళ్ళింది అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రీసెర్చ్.